శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి జనవరి 16 నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి తులారాశి వారికి ఈ పక్ష ప్రారంభంలో ముఖ్యంగా తృతీయ స్థానంలో బుధగ్రహ సంచారం చాలా వరకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొత్తగా మీరు ఏదైనా ఆదాయ వనరులు వెతుక్కునే ప్రయత్నంలో కానీ కొత్త ఉద్యోగ ప్రయత్నం చేసే ప్రయత్నంలో చాలా వరకు మీ యొక్క ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంది. సో ఏదైనా ఒక స్నేహితుడి ద్వారా కానీ ఒక కమ్యూనికేషన్ ద్వారా మీరు ఒక శుభవార్త మీకు తెలియడం జరుగుతూ ఉంటుంది. అది వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి పెళ్లి సంబంధాలు కుదిరే విషయంలో కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మీ దగ్గరలోనే ఒక ఉద్యోగం దొరకడం కానీ జరిగే అవకాశం ఉంది. కొద్దిగా నిదానంగా ఓర్పుగా ప్రయత్నం చేస్తే మరి ఈ పక్షంలో చాలా వరకు మీకు ఏదైతే లోటుగా ఉందో దాన్ని పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ఇక రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 5వ స్థానంలో అక్కడ ఉన్నటువంటి శని భగవానుతో కలిసి సంచరించడం జాతకుడికి తనలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఈ తులా రాశి లేదా తులా లగ్నం ఉన్నవాళ్ళు ఒక సెలబ్రిటీ హోదా కలిగి ఉండడం కానీ ఏదైనా ఒక సినిమా రంగంలో కానీ పారిశ్రామిక రంగంలో కానీ ఈ ఫ్యాషన్ డిజైనింగ్ సంబంధించిన విషయాల్లో లేదంటే ఏదైనా గొప్ప క్రీడా రంగంలో ఉన్నత స్థాయిగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ తులారాశి ఎప్పుడు కూడా వీరు ఎక్కడికి వెళ్ళినా కూడా తగినటువంటి గుర్తింపు గౌరవం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇనీషియల్గా వీరు కొన్ని ఇబ్బందులు పడి కష్టాలు ఎదుర్కొని ఇంచుమించుగా ఒక విశేషమైనటువంటి కృషి అంటే ఒక 10-15 సంవత్సరాలు బాగా కృషి చేసిన తర్వాత ఆ రంగంలో స్థిరపడి గొప్ప ప్రగతి సాధించడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళు ఇంచుమించుగా ఒక ఇంప్రూవ్మెంట్కి వచ్చి ఒక గుర్తింపుకి వచ్చారో శత్రువర్గం వాళ్ళు, వ్యతిరేక వర్గం వారు, విమర్శించేవారు, ఈర్ష్యపడేవారు అనేక మంది వీళ్ళ చుట్టూ చేరి వీళ్ళని అబ్జర్వ్ చేయడం, ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక అపవాదు విమర్శ చేసే విధంగా దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు వీళ్ళని ఏదో విధంగా పతనం కావాలి, వీరికి వచ్చినటువంటి నేమ్ అండ్ ఫేమ్ ఏదో విధంగా దెబ్బతినాలి, ఏదో విధంగా వీళ్ళని చిన్న బుచ్చుకునే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడెప్పుడో జరిగిపోయిన సంబంధం లేని ఏదో ఒకటి తీసుకొచ్చి వీళ్ళని అన్పాపులర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నంలో ఇప్పుడు ఈ పక్షంలో చాలా వరకు జాతకుడు కొన్ని విమర్శల్ని, అపవాదుల్ని, ఇబ్బందుల్ని ఎదుర్కోవడం జరుగుతుంది. అయితే వాటి కోసం పెద్దగా మీరు లెక్క చేయక్కర్లేదు. అవి ఆటోమేటిక్గా రోమర్లుగా వచ్చినాయి, రోమర్లుగానే వెళ్ళిపోతే తప్ప మహావృక్షం లాంటి మిమ్మల్ని పెద్దగా ఎవరు ఏమీ ఇబ్బంది పెట్టలేరు. దానివల్ల మీరేమీ కలత పడక్కర్లేదు, నిరాశ చెందక్కర్లేదు. దానివల్ల మీకు వచ్చినటువంటి ఇబ్బంది లేదు, నష్టము లేదు. ఇక శుక్రుడు ఈ నెలలోనే ఇంచుమించుగా నెలాఖరులో 28వ తారీఖులో 6వ స్థానం అయినటువంటి మీనరాశిలోకి ఉచ్చరాశిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. సో ఒక విధంగా అది మీకు మంచి నేమ్ అండ్ ఫేమ్ని, ఆర్థికపరమైనటువంటి ఆదాయాన్ని లభించే అవకాశం ఉంది. కానీ అక్కడ రాహుతో కలిసి ఉండడం వల్ల మరి ఈ రాశిలో ఉన్నటువంటి ఎవరైతే స్త్రీలు కానీ మగవారు కానీ ఉంటారో వారికి ఆరోగ్యపరంగా అంటే గుప్తంగా చాలా కాలంగా ఉన్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా బయటికి రావడం కానీ అలాగే మీరు రహస్యంగా ఉంచాలనుకున్నటువంటి ఒక విషయం బయటపడడం వల్ల దానివల్ల కొంత అప్రదిష్ట పాలు ఇబ్బంది పాలు అవడం కానీ లేదా పెళ్లి విషయంలో మీరు తీసుకునే నిర్ణయం మీ యొక్క బంధువులకు కానీ తల్లిదండ్రులకు కానీ నచ్చకపోవడం వల్ల కుటుంబంలో కొన్ని విమర్శలు కానీ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా మరి ఇప్పుడు ఈ తులారాశి వారికి శుక్రుడు 5వ స్థానమైనటువంటి శనితో కలిసి ఉన్నప్పుడు ఒక విధమైనటువంటి నేమ్ అండ్ ఫేమ్ వచ్చినప్పుడు కూడా ఈర్ష్యపడే వాళ్ళు ఉంటారు. 28న మారి 6వ స్థానంలో ఉచ్చులోకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ రాహుతో కలిసి ఉండడం వలన
ఇది మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంది. చాలా వరకు మీ నిర్ణయాలే మీకు ఇబ్బంది పెట్టే సూచనలు కలుగుతుంటాయి కాబట్టి ఏదైనా ఒక గోప్యంగా గుట్టుగా వ్యవహరించడం మంచిది. మీరు కొత్త వాహనం కొన్నా, ఒక పెద్ద స్థిరాస్తి కొన్నా, ఒక పెద్ద అగ్రిమెంట్ చేసుకున్నా ఒక సైలెంట్గా ఎవరికి తెలియకుండా ఉండడమే మంచిది. అది మీరు వెల్లడి చేయడం వల్ల సంతోషించే వారికన్నా ఈర్ష్యపడేవారు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఏదైనా కొంతకాలం పాటు మీరు సీక్రెసీ మెయింటైన్ చేస్తే తెలిసేది ఎలాగ తెలుస్తుంది. బట్ కానీ కొంతవరకు ఇతరుల యొక్క ఈర్ష్యకు గురి అవ్వకుండా చాలా వరకు మీరు దాని నుంచి నెమ్మదిగా బయటపడవచ్చు. మరి కొన్ని దుష్ప్రచారాలు కూడా చాలా వరకు తగ్గుతాయి కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మీరు ఇబ్బందుల్లో ఉన్నారు, నష్టాల్లో ఉన్నారు, పెద్దగా అవకాశాలు రావడం లేదంటే సంతోషించే వాళ్ళు ఎక్కువ అవుతారు. దానివల్ల మీరే హ్యాపీగా ఉంటారు కాబట్టి పెద్దగా పోయేదేం లేదు కాబట్టి గుట్టుగా సైలెంట్గా మీరు వ్యవహారం చేసుకుంటే మంచిది. ఇక దశమ స్థానంలో కుజగ్రహ వక్రగమనం చాలా వరకు మీ ప్రయత్నాలు చాలా కఠినంగా, చాలా నిర్ణయాలు తీసుకోవడంలో చాలా స్ట్రిక్ట్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే భూములు, స్థిరాస్తులు అమ్మాలన్నా కొనాలన్నది మీ ప్రయత్నం చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయన్నమాట. అంటే ఈ కుజుడు దశమ స్థానంలో నీచ స్థితిలో ఉండడం చాలా వరకు అంటే ఇక్కడ మీకు చతుర్థాధిపతి అవుతుంటాడు అనమాట. చతుర్థంలో కుజుడు ఉచ్చబంతో ఉంటాడు. అందుకని మీరు ఎప్పుడు స్థిరాస్తి కొందామన్నా ఇప్పుడు ఈ సమయంలో ఏదో ఒక ఆటంకం రావడం, మామూలుగా చెప్పే రేటు కన్నా మీకు ఎక్కువ ధర చెప్పడం, ఈ విధంగా నడుస్తూ ఉంటాయి. అయితే చాలా వరకు మీరు భూములు, స్థిరాస్తులు కొన్నప్పుడు మరి మార్కెట్ రేటు కన్నా ఎక్కువ పెట్టి కొనవలసి ఉంటుంది. అది విలువైనది అవ్వడం వల్ల కొన్ని తప్పకపోవచ్చు. బట్ చివరికి మీకు భూములు, స్థిరాస్తులే కలిసి వస్తాయి కాబట్టి స్థిరాస్తులు కొనే విషయంలో ఎటువంటి వెనకడుగు వేయకుండా చక్కగా ఎటువంటి దోషాలు లేని కొనుక్కుంటే ఫ్యూచర్లో మీకు అవే కలిసి వస్తాయి. గోచార ఫలితాలు గమనిస్తున్నప్పుడు ఈ వార ఫలాలు, పక్ష ఫలాలు, మాస ఫలితాలు కూడా తొందరగా ప్రయాణించే గ్రహాలు అంటే కేవలం శుక్రుడు, బుధుడు, కుజుడు, రవి ఈ 4 గ్రహాలు బేస్ చేసి మనం ఈ మాస ఫలితాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. జనరల్గా నెలకు ఒకసారి రవి రాశి మారుతూ ఉంటాడు కాబట్టి రవి గ్రహం మోస్ట్ ఇంపార్టెంట్గా ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒక రాశిలో మరి ఈ గోచార ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఒక రాశి వారికి ఆ రాశి యందు శుభగ్రహం ఉన్నప్పుడు ఆ ఫలితాలు వీళ్ళకి చాలా అనుకూలంగా ఫేవర్గా రావడం జరుగుతూ ఉంటుంది. అదే ఒక రాశిలో పాపగ్రహం ఉన్నప్పుడు చక్కగా ఈ ఫలితాలు అనుకూలంగా రాకుండా వ్యతిరేక ఫలితం వస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఒక రాశిలో పాపగ్రహం ఉంటే ఆ పాపగ్రహానికి లాభస్థానంలో వేరే గ్రహం వచ్చినప్పుడు ఆ గ్రహం అత్యంత పాప ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే శుభగ్రహం అయినప్పుడు అనుకూలమైన స్థానంలో గ్రహాలు వచ్చినప్పుడు ఎక్కువ శుభ ఫలితాలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. సో కేవలం మనం రాశిని బేస్ చేసి చెప్తుంటాం తప్ప రాశిలో ఆ గ్రహం ఇవన్నీ కూడా కొద్దిగా ఇంకా డెప్త్గా వ్యక్తిగతంగా జాతక పరిశీలన తెలుస్తాయి తప్ప గోచార ఫలితాలు అన్న ఎప్పుడు కూడా మీకు పూర్తిగా మీ ఒక్కరికి సరిపోయే విధంగా ఉండవు. కేవలం అనంత కోటి జనాభాలో 12 రాశులే ఉంటాయి కాబట్టి అందరికీ ఒక విధంగా ఉండదు. అందువల్ల ఫలితాలు జరగవంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగవు. ఎందుకంటే ఈ గోచార ఫలితాలు కేవలం చంద్రుడిని బేస్ చేసే మేము చెప్పడం జరుగుతూ ఉంటుంది. అటు చంద్రుడిని బట్టి చెప్పాలి, అటు సూర్యుని బట్టి చెప్పాలి, అటు లగ్నాధిపతిని బట్టి చెప్పాలి, ఆఖరికి లగ్నం బట్టి కూడా చెప్పాలి. ఈ విధంగా ప్రతి గ్రహాన్ని అనుసరించి కూడా ఫలితాలు ఉంటాయి కాబట్టి మనం చెప్పేది కేవలం ఓ 10% 5% ఎప్పుడన్నా మీకు సరిపోవాలి తప్ప కేవలం ఇది సూచిక మాత్రమే తీసుకోవాలి. బట్ ఏదైనా మీ యొక్క జన్మజాతకంలో రవి బలంగా ఉంటే అన్ని గ్రహాలు మీకు అనుకూలిస్తాయి. మరి ప్రస్తుతం మనకి ఈ జనవరి 14 నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది. అంటే రవి యొక్క గమనంలో ప్రస్తుతం మకర రాశిలో ప్రవేశించి నెమ్మదిగా మేషరాశిలో ఉచ్చ పొందుతూ వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి అంటే రవి రాను బలవంతుడు అవుతూ ఉంటాడు. దానికి నిదర్శనమే మనకి ఈ ఎండలు తీవ్రంగా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. సో అందువల్ల ఈ సమయంలో మీరు రవిగ్రహాన్ని ఆరాధించడం వల్ల అంటే రవిని ఆరాధించడం అంటే ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదివారం నియమంగా ఉండడం. ఎవరైతే వృద్ధులు కొంత ఖాళీగా ఉన్నారో
అనారోగ్య సమస్యలు ఉన్నాయి, పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వటం లేదు, ఏ విధంగా కలిసి రావట్లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. రామకోటి రాసే ప్రయత్నం చేయండి. మరి అది మీకు నెమ్మదిగా మీ కుటుంబ సమస్యల్ని సాల్వ్ అయ్యే విధంగా పనిచేస్తుంది. లేదా ఆదిత్య హృదయాన్ని వినటం, అంటే పూర్తి అర్థం తెలుసుకొని దాన్ని మనం పారాయణ చేయాలి. అలాగే రామాయణాన్ని విన్నా చదివినా, మరి ప్రవచనకాలు చెప్పింది విన్నా కూడా బాగుంటుంది. రాముని చరిత్ర తెలుసుకున్నా, రామరక్షా స్తోత్రం అని ఉంటుంది, అది రామబాణంలాగా ఎంత గొప్ప సమస్యలైనా పరిష్కరించే అవకాశం ఉంది. సో ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఇది కాకుండా ఇంకా సులువైన మార్గం ఏంట్రా అంటే, శివునికి శుభ్రమైనటువంటి మంచినీళ్ళతో అభిషేకం చేయడం. అంటే మీరు కేవలం పుణ్యక్షేత్రాల్లోనూ శివాలయంలోనే కాకుండా మీ గృహంలో కూడా మీరు ఒక పూజా మందిరంలోనో, మీ ఇష్టం ప్లేస్లోనో, లేదంటే మీ యొక్క గోశాల్లోనో ఒక శివలింగాన్ని టెంపరీగా ఏర్పాటు చేసుకొని చక్కగా స్ఫటికలింగాన్నో రాతిలింగాన్నో పెట్టుకొని చక్కగా అభిషేకం, పెద్ద మంత్రాలు కూడా అక్కర్లేదు, కొద్దిపాటి మంత్రంతో మీరు శివుణ్ణి నిత్యం అదే పనిగా ఒక పిచ్చివాళ్ళగా అభిషేకం చేసి చూడండి. ఎంత గొప్ప సమస్య అయినా మీకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా జాతకంలో రవి బలం ఉంటే అన్ని గ్రహాలు అనుకూలిస్తాయి. రవిగ్రహం అనుగ్రహం ఉండాలంటే ఆదివారం కంప్లీట్గా నియమంగా ఉండాలి. అలాగే ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవాలి. పెద్దవారి అంటే ముఖ్యంగా తండ్రి గురువు సమానమైనట్టు వారిని దైవంగా భావించి సాధ్యమైనంత వరకు వారికి సేవ చేయక్కర్లేదు, కేవలం మర్యాద ఇస్తే చాలు. స్వస్తి.